అందరికి నమస్తే అండి. ఒకప్పుడు ఏంటంటే ప్రతి వస్తువు కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు అనమాట. అది ఎలాంటి పరుపు కానివ్వండి, లేదంటే బెడ్ కానివ్వండి, లేదంటే మంచం, ఇలా ఏదైనా సరే సోఫా కానివ్వండి, ఏదైనా సరే ఒకప్పుడు ఏంటంటే ప్రతి వస్తువు కూడా ఆర్డర్ ఇచ్చి అనేది చేయించుకోవడం ద్వారా ఆ మెటీరియల్ అనేది మంచి మెటీరియల్ వాడేటోళ్ళు, అలాగే ఆ వస్తువు అనేది మనం కొన్ని సంవత్సరాల పాటు అనేది వాడుకోనికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు జనాలు ఏంటంటే ఆర్డర్ ఇచ్చి అది వస్తువు మన ఇంటికి వచ్చేంత ఓపిక కూడా లేక ఈ రెడీమేడ్ అనేది అలవాటు పడుతున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ప్రతి వస్తువులో కూడా క్వాలిటీ అనేది తగ్గడం ద్వారా ఆ వస్తువు మన్నిక కూడా ఎక్కువ సంవత్సరాలు అనేది రావట్లేదు అనమాట. అందుకనే ఒక కొత్త సోఫా ఒకవేళ మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎలాంటి మెటీరియల్ వాడితే మనకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన సంవత్సరం కూడా వాడ ముందుకే ఈ సోఫా అనేది డౌన్ కావడం అనేది మనం చూస్తున్నాం అనమాట. మరి ఇంత అమౌంట్ మనం పెట్టి ఈ ఒక సంవత్సరం కూడా వాడుకోకుండానే ఈ సోఫా అనేది డౌన్ ఎందుకు అవుతుంది అనేది కూడా ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకైతే అర్థమవుతుంది అనమాట. రెడీమేడ్ లో సోఫా అనేది తీసుకుంటున్నారు, కానీ ఆ సోఫా రిపేరింగ్ వచ్చేదాకా కూడా అందులో ఎలాంటి మెటీరియల్ వాడిన సంగతి కూడా వారికి అనేది తెలుస్తలేదు అనమాట. ఎందుకంటే మీరు అదే ఆర్డర్ ఇచ్చి కనుక మీరు సోఫా చేసుకున్నట్టయితే ప్రతిదీ కూడా మీరు సెలెక్షన్ చేసి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ ముందరనే చేయడం అయితే జరుగుతుంది, అలాగే మీకు చెప్పి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా అంటే క్లాత్ కానివ్వండి, ఫోమ్ కానివ్వండి, అలాగే ప్లైవుడ్ కానివ్వండి, బెండ్ కానివ్వండి, మీ కళ్ళ ముందర అంటే మీకు చెప్పి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వస్తువులో మనం ఇలాంటి మెటీరియల్ అనేది మనం వాడుకున్నాం అన్నట్టు మీకు అనేది తెలవడం అయితే జరుగుతుంది. అదే రెడీమేడ్ లో అయితే ఎలాంటి మెటీరియల్ వాడిలో కూడా ఆ సోఫా రిపేరింగ్ వచ్చేదాకా కూడా మీకు అనేది తెలియదు అనమాట. సోఫా అయితే ఆర్డర్ అయితే ఇస్తారు, కానీ ఈ ఫోమ్ విషయంలో కానివ్వండి, ఫ్యాబ్రిక్ విషయంలో కానివ్వండి, అలాగే ఫ్రేమ్ విషయంలో కానివ్వండి, ఎలాంటి మెటీరియల్ తోని మనం సోఫా అనేది చేయించుకుంటే మనకు ఎక్కువ సంవత్సరాలు అనేది వస్తుందనేది కూడా చాలా మందికి అనేది ఒక అవగాహన అనేది ఉండదన్నమాట. మన ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి, ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ సోఫాల గురించే ఈ విషయాలని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. దీని ద్వారా మీకు సోఫా చేయించుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కానివ్వండి, ఒక అవగాహన అనేది మీకు వస్తుంది అనమాట. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మేము ఒక కొత్త సోఫా అనేది తయారైతే చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 6 సీటర్ సోఫా అనేది మేము తయారైతే చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మార్కెట్ లో ఒక 10 సోఫాలు తయారైతే ఈ 10 సోఫాలలో 8 సోఫాలు కూడా 2mm ప్లైవుడ్ తోనే సోఫాలు అనేది తయారైతే చేస్తున్నారు అనమాట. ఏదో 1-2 సోఫాలలో 18mm ప్లైవుడ్ అనేది వాడుతున్నారు. అది కూడా దానికి అమౌంట్ అనేది ఎక్కువ అనేది చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. దీంతో పాటు బెండ్లు కూడా సరైన బెండ్లు అనేది వాడతలేరు అనమాట. చాలా మంది కూడా సన్న బెండ్లు అనేది వాడడం ద్వారా ఎక్కువ వెయిట్ ఉన్న మనుషులు కూర్చుంటే ఆ సోఫా అనేది ఈ బెండ్లు అనేది ఇరిగిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి సోఫాలు కూడా మేము ఎన్నో రిపేరింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి మాకు అనేది తెలుస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఒక కొత్త సోఫా మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకునేటప్పుడు తక్కువలో అంటే నాకు తెలిసినంత వరకు ఒక 18mm ప్లైవుడ్ అనేది మీరు వాడితే కనుక ఆ సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే బెండ్ల విషయానికి వస్తే సపోర్ట్లు అనేది ఎప్పుడైనా సరే ఎక్కువ ఇవ్వాలన్నమాట. సపోర్ట్లు ఎన్ని ఎక్కువ ఇస్తే మీకు ఆ సోఫా అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే సన్న బెండ్లు అనేది నార్మల్ ప్లేస్లలో సపోర్ట్లు అనేది ఇవ్వాలి తప్పితే మెయిన్ సపోర్ట్ల దగ్గర అనేది ఈ సన్న పెన్లు అనేది ఎప్పుడు కూడా వేయద్దు అనమాట. అలాగే బెల్ట్ విషయానికి వస్తే ఈ మధ్యన రెడీమేడ్ సోఫాలు ఏంటంటే నార్మల్ బెల్ట్ అనేది కొట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఒక మంచి బెల్ట్ కు నార్మల్ బెల్ట్ కు అమౌంట్ విషయంలో పెద్ద తేడా ఉండదండి. 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది అనమాట. ఒక 30-40 వేల సోఫా చేసేటప్పుడు ఈ 200-300 గురించి ఎందుకు ఆలోచిస్తారో నాకైతే తెలియదు. ఎందుకంటే ఒక ఫ్రేమ్ తర్వాత మనకు అతి ముఖ్యమైన వస్తువు ఏదైనా ఉందంటే సోఫాలో అది బెల్ట్ అనమాట. ఎందుకంటే మనం కూర్చునే వెయిట్ అంతా కూడా ఈ బెల్ట్ మీద అనేది పడడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి బెల్ట్ అనేది మన సోఫాకు వాడుకున్నట్లయితే ఆ సోఫా లైఫ్ అనేది కూడా ఎక్కువ అనేది వస్తుంది. ఫ్రేమ్ తర్వాత బెల్ట్ తర్వాత సిట్టింగ్ లో మనకు ఉపయోగపడే ఇంకొకటి వస్తువు ఏంటంటే ఈపీ షీట్ అనమాట. ఎప్పుడైనా సరే మనం ఈ బెల్ట్ తో పాటు ఈపీ షీట్ కనుక మనం కొత్త సోఫాలో మనం వేయించుకున్నట్టయితే సిట్టింగ్ అనేది తొందరగా డౌన్ అనేది కాదనమాట. చాలా మంది ఏంటంటే ఈ కొత్త సోఫాలు కానివ్వండి, అలాగే పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కానివ్వండి ఈ ఈపీ షీట్ అనేది వాడతలేరు అనమాట. అన్ని సోఫాలకు వాడాలని కాదు, కానీ కొన్ని సోఫాలకు మాత్రం కంపల్సరీ ఈపీ షీట్ అనేది వాడాలన్నమాట. ఈ ఈపీ షీట్ ఏం చేస్తుంది అంటే ఈ సిట్టింగ్ అనేది తొందరగా డౌన్ కాకుండా అనేది కాపాడుతుంది అనమాట. ఇది పెద్ద రేట్ కూడా ఏముండదండి, 250 నుంచి 300 రూపాయలు అనేది ఒక షీట్ అనేది ఉంటుంది అనమాట. ఒక 30-40 వేల రూపాయలతో మనం చేయించుకున్న ఒక సోఫాలో 200-300 గురించి మనం ఆలోచించుకున్నట్టయితే ఆ సీటింగ్ అనేది తొందరగా డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నేను మీకు చాలా వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. మనకు ఫోమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి అనేది ఫోమ్ మీద ఒక అవగాహన అనేది ఉండదన్నమాట. కొత్త సోఫా అయినా సరే పాత సోఫా అయినా సరే మినిమం 28 డెన్సిటీ అనేది వాడండి. తక్కువ 28 డెన్సిటీ అనేది వాడండి. దాని తర్వాత మీరు ఎంత ఎక్కువ డెన్సిటీ వేసుకుంటే సోఫా లైఫ్ అనేది అంత ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే
ఈ ఫోమ్ అనేది మనకు సోఫా అనేది తొందరగా డౌన్ కాకుండా అనేది కాపాడుతుంది అనమాట. మీరు తక్కువ డెన్సిటీ అంటే తక్కువ డెన్సిటీ ఫోమ్ కాక ఒకవేళ మీరు వాడినట్టయితే సోఫా అనేది తొందరగా డౌన్ అవుతుంది. సంవత్సరం లోపే మళ్ళీ రిపేరింగ్ అనేది చేయించాలి. తక్కువ 28 డెన్సిటీ వాడండి, మీ ఇష్టం అనమాట. 40 డెన్సిటీ వరకు కూడా ఫోమ్ అనేది ఉన్నదన్నమాట. మీ బడ్జెట్ ని బట్టి 40 డెన్సిటీ వేసుకుంటే ఇంకా బెటరే. ఎందుకంటే బడ్జెట్ అనేది కొంతమంది తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటారు కాబట్టి 32, 28 వేసుకున్నా కానీ సరిపోతుంది. దీంతో పాటు బెల్ట్, సరైన బెల్ట్, దాంతో పాటు ఈపీ షీట్ అనేది వాడండి. సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రేమ్ తర్వాత, బెల్ట్ తర్వాత, ఈపీ షీట్ తర్వాత, ఫోమ్ తర్వాత మనకు లాస్ట్ లో మనకు వచ్చేది ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడు మార్కెట్లకి అయితే రకరకాల ఫ్యాబ్రిక్స్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ఒక కొత్త సోఫాకి నాకు తెలిసినంత వరకు 400 పైనే క్లాత్ అనేది ఉండాలండి. ఎందుకంటే 400 పైన క్లాత్ వేస్తేనే ఆ కొత్త సోఫాకి అనేది లుక్ అనేది వస్తుంది అనమాట. పాత సోఫాలకు మీరు 300-350 రూపాయల రెగ్జిన్ క్లాత్ వేయించుకున్నా కానీ సరిపోతుంది. కానీ కొత్త సోఫాలకు మాత్రం మినిమం 400 పైనే ఉండాలన్నమాట. 500, 600, 650 మధ్య వేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఎందుకంటే ఫ్యాబ్రిక్ రేటు పెరిగే కొద్దీ దాంట్లో డిఫరెన్స్ అనేది, ఆ లుక్ అనేది వేరే చేంజ్ అవుతుంది. కాబట్టి మనం ఓల్డ్ సోఫా ఒకవేళ తక్కువలో కావాలనుకుంటే మనం తక్కువ రేటు తీసుకున్నా సరిపోతుంది. కానీ ఒక కొత్త సోఫా చేయించుకున్నప్పుడు మాత్రం మినిమం తక్కువ 400 పైనే ఉండాలన్నమాట. 500, 650 మధ్యన ఉంటే మాత్రం ఇంకా కూడా బెటర్ గా అనేది సోఫా ఆ గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మెయిన్ అన్నిటి అంటే లోపల మనం ఎంత మంచి మెటీరియల్ వాడుకున్నా మనకు పైన అవుట్లుక్ వచ్చేది మాత్రం ఫ్యాబ్రిక్. కాబట్టి మెయిన్ 1-2 సార్లు మీరు చూస్ చేసుకొని ఆ కలర్ కానివ్వండి, ఆ ప్యాటర్న్ కానివ్వండి మీరు చూస్ చేసుకొని సోఫా కనుక చేయించుకున్నట్టయితే ఆ సోఫా అనేది లుక్ తో పాటు మనకు లైఫ్ కూడా అనేది ఎక్కువైతే ఉంటది అనమాట. ఈ రోజైతే ఒక కొత్త సోఫా అనేది మేము తయారైతే చేసామన్నమాట. ఈ వీడియోలో మీకు చెప్పిన ప్రతి మెటీరియల్ కూడా ఈ సోఫాకి అయితే మేము వాడడం అయితే జరిగిందనమాట. మీరు ఒక కొత్త సోఫా ఆర్డర్ ఇస్తే ఒక 3-4 రోజులు, లేదంటే ఎక్కువ అంటే 5-6 రోజులు మీకు పడుతుండొచ్చేమో. కానీ దాని లైఫ్ అనేది మనకు ఇంచుమించుగా అయితే ఒక 15-18 సంవత్సరాలు అయితే మనం వాడుకుంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు సోఫా అనేది ఆర్డర్ ఇచ్చి మీరు చేయించుకుంటే మాత్రం దాని లైఫ్ కానివ్వండి, దాని మెటీరియల్ కానివ్వండి మనం చూజ్ చేసుకున్నట్లయితే మనకు దాని లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా మంది కూడా రెడీమేడ్ అనేది అలవాటు పడుతున్నారండి. ఈ రెడీమేడ్ లో ఏంటంటే మనకు ఈ రోజు మన సోఫా కావాలనుకుంటే ఇదే రోజు వెళ్ళి మనం కొనుక్కొని రావచ్చు. కానీ ఒక కొత్త సోఫా మీరు ఆర్డర్ ఇస్తే మాత్రం ఒక 4-5 రోజులు పట్టొచ్చేమో ఎక్కువ అంటే. కానీ మీరు ఈ 4-5 రోజులు మీరు కనుక మీరు ఆగి మీరు సోఫా చేయించుకున్నట్టయితే దాని లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు ఒకటే రోజులో సోఫా కనుక మీరు తెచ్చుకున్నట్లయితే మీకు సంవత్సరం లోపే మళ్ళీ ఆ సోఫా రిపేరింగ్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మేము ఇలాంటి సోఫాలు మేము చాలా వరకు రిపేరింగ్ అనేది చేస్తుంటాం కాబట్టి మాకైతే తెలుస్తుంది అనమాట. అందుకనే మీకు ప్రతి సోఫా గురించి కూడా మీకు మన ఛానల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు తెలియని విషయాలు కూడా ఎన్నో కూడా మన ఛానల్లో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.